అదేవిధంగా గౌరవ సభ్యులు, కోఆప్షన్ మెంబర్సు, పథక దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా 2-3 నిమిషాల్లో ఈ సభను విజయవంతంగా జరపడానికి ప్రతి ఒక్కరూ సభా గౌరవాన్ని పాటించవలసిందిగా ప్రతి ఒక్కరిని మరలా విజ్ఞప్తిగా శాసనసభ్యులు వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అత్యవసర సమావేశానికి హాజరైనటువంటి గౌరవ సభ్యులకు, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్స్కి, వైస్ చైర్మన్స్కి, పథక విలేకరులకు, ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీ తరఫున నా యొక్క ప్రత్యేక నమస్కారాలు అండి. ఈరోజు అత్యవసర సమావేశాన్ని మనం ఎందుకు ఏర్పాటు మనం మున్సిపాలిటీ తరఫున స్టార్ట్ చేయబోతున్నాం. మాచర్ల పురపాలక సంఘం 18వ వార్డు మెంబర్ మరియు వైస్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీ మాచర్ల చెన్నేశ్వర్ వారు ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించుతున్నారు. తదుపరి తేదీ 28/2024 శ్రీ మాచర్ల చెన్నేశ్వర్ వారు వ్యక్తిగత కారణాల వలన వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా సమర్పించి ఉన్నారు మరియు చైర్పర్సన్ ఇన్ఛార్జ్ విధుల నుండి తొలగుతున్నట్టు తెలిపి ఉన్నారు. కావున శ్రీ మాచర్ల చెన్నేశ్వర్ వార్డు కౌన్సిలర్ వారి వైస్ చైర్మన్ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించుతూ విషయము కౌన్సిల్ వారి ఆమోదం వరకు ఉంచడమైనది మరియు తదుపరి వైస్ చైర్మన్ అయిన శ్రీ పోలూరు నరసింహారావు వారికి చైర్పర్సన్ ఇన్ఛార్జ్ విధులను అప్పగించుటకు కౌన్సిల్ వారి నిర్ణయం వరకు ఉంచడమైనది. అదేవిధంగా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు వైస్ చైర్మన్ పదవి కూడా తర్వాత తీర్మానాన్ని ప్రపోజ్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సభను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. చైర్మన్గా ఎంపికైనటువంటి పోలూరి నరసింహారావు గారిని ఆనరబుల్ ఎమ్మెల్యే గారు సేవలతో సన్మానిస్తున్నారు. అదేవిధంగా పురప్రభుత్వం కూడా పోలూరి నరసింహారావు గారికి, చైర్మన్ గారికి సన్మానం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ గారికి, సిబ్బందికి, మరి కౌన్సిలర్లందరికీ, అలాగే మరి ఈరోజు నూతనంగా వైస్ చైర్మన్ బాధ్యత నుండి ఏదైతే చెన్నయ్య గారు రాజీనామా చేశారో అది చైర్మన్ పదవికి తాత్కాలిక చైర్మన్గా ఎన్నికైన పోలూరు నరసింహారావు గారికి, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం. ఇందులో రాజకీయాలనే కాదు, అభివృద్ధి మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి చేయగా అందరూ కలిసి పనిచేద్దామని చెప్పేసి అది ముందుకు వచ్చి వారు అది చెన్నయ్యేశ్వర్ గారు పదవీ కాలం కూడా ముగియడంతో వారు రాజీనామా చేయటం, మరి వైస్ చైర్మన్గా ఉన్న పోలూరు నరసింహారావు గారు చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. అలాగే వైస్ చైర్మన్ పదవికి మళ్ళీ ఇంకొక ఖాళీ ఏర్పడినందువలన దాన్ని పూరించడానికి కూడా చర్యలు తీసుకోబడతాయి. మరి వైస్ చైర్మన్గా నుంచి చైర్మన్గా ఎన్నికైన పోలూరు నరసింహారావు గారు తన
జరిగింది. అదేవిధంగా ఈరోజు కౌన్సిల్లో వాటర్ క్లోరినేషన్ గ్యాస్ కూడా అయిపోయి క్లోరినేషన్కి ఇబ్బందిగా ఉందనే దాని మీద క్లోరిన్ గ్యాస్ కోసం కూడా ఆమోదం తెలపడం జరిగింది. మరి మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ కోలూరు రామన్ నరసింహారావు గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాం. గౌరవ చైర్పర్సన్ గారిని మాట్లాడవలసిందిగా సభాముఖంగా కోరుతున్నాం. ఈ రోజున మన మాచర్ల శాసనసభ్యులు ఆధ్వర్యంలో జొలగడ్డి బ్రహ్మాడి గారి ఆధ్వర్యంలో మా కౌన్సిలర్ల సపోర్ట్ తోటి ఈ రోజున చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ చైర్మన్కి ఖచ్చితంగా మరి పేరు తీసుకొస్తారని చెప్పేసి, అలానే మాకు అండదండగా కమిషనర్ కానీ స్టాఫ్ కానీ మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ కూడా మాకు అండదండగా ఉండాలని, అలానే కౌన్సిలర్స్ కూడా మాకు అండదండలుగా ఉండాలని, అలానే మీడియా మిత్రులు కూడా మాకు ఎప్పుడు అండదండలుగా ఉండి ముందు నడిపించాలని చెప్పేసి, మాచర్లని ముందు పదవులో నడపాలని కోరిక మన బ్రహ్మారెడ్డి గారి కోరికని అన్నిగా మనందరం కూడా వారి కోరికని నెరవేరుతాము, మాచర్లని డెవలప్ చేద్దాము అని నిర్ధారణ మాదేది సరే డెవలప్ చేద్దామని మా కోరిక. కనుక ఈ అవకాశం ఇచ్చిన మాచర్ల జోలగడ్డి ఎమ్మెల్యే గారికి